హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నైట్ వచ్చేసాము కదా. ఎందుకు వచ్చాము ఏంటి అని అంటే, ఈరోజు అయితే మాకు 10th క్లాస్ వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాము. 15 years తర్వాత అందరం కలవబోతున్నాము. అందుకని చెప్పేసి మేమైతే నిన్న ఇంటికి వచ్చాము. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది, అందరినీ కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే స్కూల్కి అయితే రెడీ అయ్యాము అందరం కూడా. ఇప్పుడైతే వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వస్తా అన్నది కానీ వచ్చే మూమెంట్ లో వర్షం పడింది. అనిత వాళ్ళ మైండ్ సెట్ నేను అన్నది ఎన్నో కూడా మనము అక్కడ రాస్తుంది యూట్యూబ్ లో జరిగే శ్రావంతి జరిగే లేదు మా తమ్ముడు హలో దొరికిందా? కళ్యాణ్ ఇటు చూడే ఒకసారి, ఇటు చూడే కళ్యాణే. ఈ అను సరిపోతే ఏమైనా ఏంటి ఇవ్వేవి ఒకటి. ముందుకు పోవాలి. కొమరే సార్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వామి సార్ గారు, ఇదవి సార్, స్వామి సార్, లేడీస్ కూడా కొంతమంది వచ్చేసేయండి ఇక్కడ. వాయిస్ కమాన్. సాంగ్ ఉందా? జ్యోతి ప్రజలు పక్కకు పెట్టేసి సాంగ్ ఉంటుంది అంట. అసలు వాళ్ళందరికీ దగ్గర కూర్చోండి, ఏం కాదు, మాట్లాడుకోండి కొంచెం. అందరితో 15 సంవత్సరాలు అయితే మనం విడిపోయి. ఒకసారి అన్న వచ్చాడు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆనాటి ప్రధానోపాధ్యాయులు డాన్ మనం అందరం అనుకునేటువంటి డాన్ గారు, అలాగే ఇవ్వమని ఇంకా ఉన్నాయా
మాస్ మన్మథుడు కూడా రైట్, లేటెస్ట్ కూడా అట్లే ఉన్నాడు కదా. వారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కార్యక్రమానికి స్నేహితురాలకు అందరికీ నా నమస్కారములు. 15 years తర్వాత మనం ఇక్కడ ఇలా కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పలేను మాటలలో, చాలా హ్యాపీగా ఉంది. ఓకే రెడీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మన పురాణి తిరిగేవాని గురుతుల నుండి నీ మనసు నచ్చు. చెప్పడం జరిగింది. అయితే మీరు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దేవేందర్ గాని, జ్యోతి గాని, తర్వాత రాజు, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి దూర ప్రాంతమైన, ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చాలా బిజీలో ఉన్నాం ఇవాళ రేపు, అందరూ కూడా బిజీ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా వారి పనులలో, ఈవెన్ సెల్ ఫోన్ చూడకుండా ఒక 2 నిమిషాలు ఉండలేకపోతున్నాం. వాట్సాప్ మెసేజ్లని, అట్లాగే తింటుంటే కూడా టీవీలు చూడటం, ఇవన్నీ కూడా చాలా హడావిడిగా, అంటే లైఫ్ అంతా కూడా చాలా వేగంగా, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితే లేదు. అలాంటిది ఇవాళ మీరు అందరు కలుసుకొని, మాకు తెలిసినంత వరకైతే ఈ కలవడం వల్ల ఏంటంటే మన యొక్క లైఫ్ స్పాన్, మన జీవిత కాలము కొంత పెరిగిందనే చెప్పవచ్చు. మాకైతే మీతోటి కలవడం, మిమ్మల్ని కలవడం ఏంటంటే మా యొక్క లైఫ్ స్పాన్ ఇంకా పెరుగుతుంది, ఒక 2-3 రోజులు పెరిగినట్టే లెక్క ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా. అలాంటిది మీరు కూడా కలుసుకోవడం వల్ల చిన్నప్పుడు మీరు ఇక్కడ మెదిలినటువంటి తీరు కానివ్వండి, ఇక్కడ మీరు ప్రవర్తించే విధానం కానివ్వండి, లేకుంటే ఇక్కడ విద్యను అభ్యసించినప్పుడు సార్లు దండించడమో, కోపడమో, లేకుంటే మంచిగా చెప్పడమో, మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని పనులు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అవి ఒక లైఫ్ స్పాన్ పెంచేటువంటివి, వాటిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ముఖ్యంగా ఇవాళ రేపు ఉపాధ్యాయులు అంటే, ఒక ఆయన గురువుని అడిగిండట, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి పిల్లలు కూడా గురువు దగ్గర ఎప్పుడైనా అంటే అంటూ ఉంటారు కదా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనేటువంటి, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థి వచ్చి ఇట్లాంటి సమావేశంలోనే అడిగాడట, సార్ నేను చాలా ఉన్నత స్థాయికి ఎదిగాను, మీరు మాత్రం అక్కడే ఉన్నారు, అదే కుర్చీ, అదే చెక్క కుర్చీ, అదే నల్లబల్ల, అదే టేబుల్, అలాగే మీరు అక్కడే ఉన్నారు. ఇంకా పై స్థాయికి అంటే ఉన్నతమైనటువంటి స్థాయి అంటే మా దాంట్లో విద్యాశాఖలో అయితే డిఈఓ కావాలి, లేకపోతే ఇంకా ఆర్జేడీ కావాలి, ఇట్లా ఉన్నత స్థాయి పదవులు ఉంటాయి. కానీ ఆ పదవిలోకి వెళ్ళలేకపోయినారు, మీరు ఇక్కడే ఉన్నారు, ఎడ్యుకేషన్ కూడా ఇక్కడికే ఆగిపోయింది అని ఓ విద్యార్థి అడిగిండు గురువు గారు. అడిగినప్పుడు ఆయన అన్నాడట, ఒక మహావృక్షం ఒక పెద్ద
మహావృక్షం ఏదైతే ఉన్నదో అది అందరికీ నీడనిస్తుంది, అన్ని పక్షులకు నీడనిస్తుంది, జంతువులకు నీడనిస్తుంది. కానీ ఆ వృక్షం ఎప్పుడు కూడా అంతే హైట్లో ఉండి విస్తరిస్తుంది తప్ప హైట్ పెరగడానికి వీలు లేదు. అది కొంతవరకు హైట్ పెరిగి ఉంటుంది, అది అంతే ఉంటుంది. మహావృక్షం అంటే అది పెరగడం ఉండదు. దాదాపుగా మన మర్రి వృక్షం చూస్తూ ఉంటాం, మర్రి వృక్షం అంతే ఉంటుంది, అది పెరగదు. అట్లాగే మన వేప చెట్టు ఉన్నది అనుకోండి, ఇక్కడ ఆ వేప చెట్టు కింద మీరు మేము అందరం ఇక్కడ ఆడుకున్నటువంటి వాళ్ళము, చదువుకున్నటువంటి వాళ్ళము, కానీ ఆ వృక్షమే పెరగట్లేదు. అట్లా ఒక వృక్షం లాంటి వాళ్ళము మేము గురువులము. మేము పెరగకపోయినా మా దగ్గర మా నీడలో పెరిగినటువంటి వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. అంతేగాని దాన్ని చూసి మాత్రమే మేము సంతోషపడతాం. అలాగే మా జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి అనేటువంటిది గురువు గారు తెలియజేశారు. అంటే విద్యార్థి ఎప్పుడైనా ఏ స్థాయికి వెళ్ళినా గురువుకు విద్యార్థిగానే ఉంటాడు. ఎక్కడ కనబడినా ఇవాళ మీరందరూ ఇవ్వాలన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మీరు 15 years బ్యాక్ కాబట్టి కలిసినప్పుడల్లా 2 చేతులు నమస్కారం చేయడం, లేకుంటే ఇంకా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవాళ చూస్తే ఆ పరిస్థితి లేదు. అంతా వాట్సాప్ మెసేజ్లు ఇవే జరుగుతున్నాయి తప్ప ఎడ్యుకేషన్ అంతా కూడా దాంట్లోనే వెళ్ళిపోతూ ఉన్నది. అంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత స్థాయికి వెళ్ళేటువంటి విషయము అంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ ను ఆస్వాదించే వాళ్ళు, అనుకరించే వాళ్ళు అనేది చాలా అద్భుతమైనది అని అనుకోవడం వల్ల ఇదంతా సాధ్యమైంది. కాబట్టి ఇదంతా ఊరికే సాధ్యం కాదు, మన మధ్యలో ఉన్నటువంటి ఒక హృదయపూర్వకమైనటువంటి అనుబంధమే దీన్ని నడిపిస్తుందని అనుకుంటున్నా. ఇక నుంచి మీరు ఎన్నిసార్లు పిలిచారు, మీరు పిలవడం కాదు, ఇక మీరు పిలిస్తే వచ్చాను. ఇప్పుడు నేను మీరు ఆర్డర్ వేస్తే వచ్చాను నేను. అసలు ఇవాళ యాక్చువల్ గా సార్తో చెప్పిన నర్సీ సార్తో, ఇవాళ యూనివర్సిటీలో యాక్చువల్ గా రీసెర్చ్ వర్క్ ఉండేది, తర్వాత ఇంకే కొంచెం వేరే పర్సనల్ వర్క్స్ ఉండేది, మధ్యలో కోరసారి కూడా చూసిళ్ళు. అవన్నీ క్యాన్సిల్ చేసేసినాం. ఇవాళ ఏం పనిచేయవన్నీ అవన్నీ క్యాన్సిల్ చేసేసి ముఖ్యమైనటువంటి కార్యక్రమం గర్వంగా చెప్పేసినాం. మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంది, ఎక్కడ ఉందంటే గవిచర్లలో ఉందని. ఆయన ఒక నువ్వు గవిచర్లలో చదువుకున్నావు అన్నాడు. నేను చదువుకోవడం కాదు బాబు, నేను చదువు చెప్పినటువంటి స్కూల్ అది, ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ అది. అంటే అంత స్కూల్ కు అంతగా వెళ్లాల్సిన అవసరం ఏంటంటే అది విఐపి స్కూల్, నీకు తెలియదని వచ్చేసింది అక్కడ. తర్వాత నేను అప్పుడు 27 years ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నాను. నాకున్నటువంటి కొలీగ్స్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి కొలీగ్స్, చాలా హార్ట్ఫుల్. ఈ స్కూల్ నుంచే ఉంటుంది. మీ పిల్లల విషయం లోపల కూడా ఆ డిగ్రీ పిల్లలు అంటే వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. వాళ్ళంతా జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా అలాగే ఉంటది. ఉన్న 2 years 3 years బాగానే ఉంటారు. 3 years తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోతారు, ఏదో అయిపోతుంటుంది. తర్వాత కొడకల లోపల కూడా 3 to 4 years చేసినాం. కాకపోతే ఇంతగా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయి. ఎందుకనంటే మన మధ్యలో ఒక హార్ట్ఫుల్ రిలేషన్షిప్ అనేది ఆల్రెడీ ఆటోమేటికల్లీ నేచర్ ద్వారా బిల్డప్ అయి ఉంది. కాబట్టి మనం స్కూల్ ఆవరణలోపల 15వ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నేను ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్న మా మిత్రులు ఈశ్వరరావు గారు, తర్వాత మన కుమరేష్ గారు, విజయవీర్ గారు, మీరందరూ మీ యొక్క మిత్రులను కలుసుకోవడానికి, అలాగే మీ యొక్క గురువులను సన్మానించుకోవడానికి, కలుసుకొని వాళ్ళతోటి మీ యొక్క అవినాభావ సంబంధాలను మళ్ళొకసారి నెమరు వేసుకోవాలనే ఉద్దేశంతో మీరు చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఫస్ట్ మీ అందరికీ, సరే ఒకరిద్దరు దేవేందర్ కావచ్చు, జ్యోతి కావచ్చు, రాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సాంబరాజు కావచ్చు, ఇట్లా అందరూ పనిచేస్తేనే మనం ఒక కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలుగుతాం. సో ఇట్లా ఒకరిద్దరని కాదు, మీరందరూ సక్సెస్ఫుల్గా నేను చూస్తున్నా సక్సెస్ చేశారు మీరందరూ కృషి వల్ల. సో సింపుల్గా నేనేంటిదంటే, నేను మొత్తం ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. తర్వాత నేను ఇక్కడ 2005 నవంబర్లో వచ్చాను. అప్పుడు మీరు 7th ఉన్నారనుకుంటా. అప్పుడు 7th ఉన్నారు. నేను అందరితోటి ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మీ అందరం ఏం చేస్తాం, జనరల్గా పరిచయ కార్యక్రమం పెట్టుకుంటాం.
మీ పేరేంటిది నీ పేరేంటిది అని చెప్తుంటే ఎవరు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేనాం తస్మై శ్రీ గురవే నమః. 15వ వార్షికోత్సవ మరి పూర్వ విద్యార్థుల 15వ వార్షికోత్సవ సందర్భంలో పేరు పెట్టిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరియు నాతోటి ఉపాధ్యాయులు నమస్కారం తెలియజేస్తూ నేను ఎంతో అయితే నాకు ఆకైపోయింది ఆకాంక్షించిన సార్ నేను నా పేరు అది కాదండి అంటే ఇదివరకు నేను టీచర్లో ఉన్నప్పుడు ఒకసారి నేను ఇది తండ్రి అదే అది తర్వాత మళ్ళీ సౌండ్ అంటే మళ్ళీ మ్యూట్ పెట్టుకొని మళ్ళీ అని చెప్పుకుంటా. అయ్యో ఎవరు దాని గురించి అంటానే వదిలేస్తాను. పంపించిందే ఒక్క దగ్గర ఉంటలేదా అందరికన్నా మా పాప గ్రేడ్ మంచిగా హైలైట్ ఉన్నదే. మధ్యలో ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రెండ్స్ అందరం కలిసాము. ఫుల్ హ్యాపీ ఈరోజు అయితే. ఛానల్ ఏమేంటి అంతేనా? Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. Hold me close till I get up, and on we'll go, through the wastelands, through the highways, and on we'll ఇది వచ్చేసి ఈ ఫోటో ఫ్రేము అందరికీ బాయ్స్కి గర్ల్స్కి అలాగే సార్ వాళ్ళకి కూడా ఇచ్చారనమాట. అందరికీ మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి లాస్ట్లో ఇచ్చారు కాబట్టి ఇదైతే వీడియో తీయలేదు, అందుకే ఫోటో ఉంటే ఫోటో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.